హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే ఈ వీడియో మొత్తము నేను లాంగ్ వీడియో చేసిన వాటిలో నుంచి బిట్స్ అడుగుతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NIN ఫుల్ ఫామ్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రియన్స్, ఇది నేను అడిగేశాను. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వరల్డ్ ఫుడ్ డే, వెన్ ఈజ్ వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేటెడ్? సో వెన్ అంటే October 16. సో ఫుడ్ డే అనేది UNO వచ్చి 1954 అక్టోబర్లో యాక్సెప్ట్ చేసింది ఆ డేని. అందుకని అప్పటి నుంచి October 16ని మనం వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ న్యూట్రియన్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? మనం యూజ్ చేసే న్యూట్రియన్స్లో మెయిన్గా ఉండేటివి కార్బన్ అండి, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ న్యూట్రియన్స్. సో బాడీలో నీటిని పట్టి ఉంచడానికి యూజ్ అయ్యే మినరల్స్, ఇవన్నీ మినరల్ గురించే క్వశ్చన్స్ అండి. సో మన బాడీలో ఏ మినరల్స్ అనేటివి నీటిని పట్టి ఉంచడానికి యూజ్ అవుతాయి? సో ఇది బాగా ఇంపార్టెంట్ అండి. సోడియం అనేది మనకి వాటర్ని పట్టి ఉంచడానికి యూజ్ అవ్వద్ది, సోడియం. ఎముకలు దంతాలు స్ట్రాంగ్గా ఉండడానికి మనకి తెలుసు కాల్షియం అని. దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి ఏంటి అని అంటే కాల్షియం, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇవి కూడా మనం యూజ్ చేస్తాం. సో ఎముకలు దంతాలు స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం, సల్ఫర్, ఫాస్ఫరస్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి మినరల్స్. మజిల్ అనేది మనకి కండరాలు ముడుచుకునే దానికి అంటే బిగించడానికి, రిలీజ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఒక మినరల్ ఏంటి అని అంటే మనం చూస్తే మెగ్నీషియం. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్తో చాలామంది సమస్య పడుతుంటారు. అంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం ఇస్తేనే మనకి థైరాయిడ్ అటాక్ అవ్వద్దండి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా ఏ మినరల్ వల్ల వర్క్ చేస్తుంది, కరెక్ట్గా వర్క్ చేస్తుంది అని అంటే ఏ మినరల్ దానికి కారణం? ఇది మీరు నేను కమెంట్లో ఆన్సర్ చేస్తాను, ఎవరైనా కమెంట్ చేయడానికి ట్రై చేయండి దేనివల్ల ఇది వర్క్ చేస్తుంది. రక్తహీనత తగ్గించే మినరల్స్ ఏంటి? రక్తహీనత తగ్గించే మినరల్స్కి వస్తే ఐరన్ ఒకటి, ఐరన్ బెస్ట్గా యూజ్ అవ్వద్దని చెప్పచ్చు. ఇంకోటి వచ్చి ఫెరాక్స్, దీన్ని తెలుగులో ఫెరాక్స్, తెలుగులో రాశారు ఇది. సో ఫెరాక్స్ అనేది మనకి చక్కగా యూజ్ అవ్వద్ది. రక్తహీనత అంటే అనేమియా అంటారు ఆ ప్రాబ్లం. అనేమియా తగ్గించడానికి మనకి యూజ్ అయ్యే మినరల్స్ ఏంటి అంటే ఐరన్ అండ్ ఫెరాక్స్ అండి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా వర్క్ చేయడానికి ఏ మినరల్స్ యూజ్ అవ్వద్ది, ఏ మినరల్ యూజ్ అవ్వద్ది? ఒకే ఒక మినరల్, అదేందో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్.